శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి క్రియాత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీ యస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. ఆగమాలకు మూలమైన అమ్మని మనము చూసాం. 10 శ్లోకాల వరకు ఎలా ఉన్నది అమ్మ అనేది చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ 11వ శ్లోకం వచ్చేసరికి మూకశంకరులు అమ్మ గురించి ఏం చెప్తున్నారు అంటే, కాంచీరత్న విభూషాం కామపి కందర్ప సూతికా పాంగీం కామపి కందర్ప సూతికా పాంగీం పరమాంకలాముపాసే పరశివ వామాంక పీఠికాసీనా కాంచీరత్న విభూషాం అన్నారు. కాంచీపురంలో అమ్మ ఎలా ఉన్నది అంటే ఒక రత్నం లాగా అలంకరింపబడి ఉన్నదట. కాంచీపురము అమ్మకు ఆభరణం. అమ్మ లేకపోతే కాంచీనే లేదు, వెలితైపోతుంది. ఇంట్లో ఇల్లాలు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది, వెలవెలలాడిపోదు ఎంతమంది ఉన్నా. అలానే కాంచీపురంలో అమ్మ లేకపోతే అక్కడ వెలితే. ఎందుకు? అమ్మే కదా అన్నిటికీ మూలం. ఇంట్లో అమ్మ ఉంటేనే మనకి ఎంత మగవాళ్ళు ఉన్నా కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే ఆనందం, సుఖం, సంపద, పిల్లలు అన్ని ఉంటాయి. ఇక్కడ అమ్మ ఎలా ఉన్నది? సూతికా పాంగిం, ప్రసవిస్తున్న తల్లిలాగా కనిపిస్తుంది. ఎవరికి? మన్మధుడికి. మన్మధుడిని కన్న తల్లి. అందుకనే సూతికా పాంగిం అన్నారు. ఇంకా ఎలా ఉన్నది అమ్మ చూద్దాం. కాంచీరత్న విభూషాం కామపి కందర్ప సూతికా పాంగీం పరమాంకలాముపాసే. ఇక్కడ కళలు ఒక మనకి శ్రీ విద్యా ఉపాసనలో కళల గురించి చెప్తూ ఉంటారు. ఏమిటి ఆ కళలు? చంద్రుడికి 16 కళలు, అమ్మ 17వ కళ. ఈ కళలు ఎలా ఉంటాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి. చంద్రుడు మనకు తెలుసు కదా, క్షయము వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ క్షయ వృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళతోటి ఉంటూ ఉంటాడు. ఆ 16 కళలు ఎలా ఉన్నది, అవి ఆ కళల వల్ల మనకి ఏమి ఉపయోగము అంటే, ఒక్కొక్క కళ మారుతూ ఉన్నప్పుడు ఆ కళలోని అంశము మన మనస్సులోకి అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ 11వ శ్లోకంలో ఇంకా ఎలా ఉన్నది అమ్మ? పరశివ వామాంక పీఠికాసీనాం, పరమశివుడు వామ అంకము మీద కూర్చున్నది. అలా కూర్చున్న అమ్మని నేను ఉపాసన చేస్తున్నాను. అమ్మ ఎలా ఉన్నది? కాంచీ రత్న విభూషణంలాగా ఉంది. కాంచీ పట్టణానికి ఒక రత్నం లాగా ఉంది. కామపి కందర్ప సూతికా పాంగిం, మన్మధుడికి
సూతికాపాంగిం అంటే ఏమనుకున్నాం మనం? మన్మధుడికి సూతి గ్రహం అంటే ప్రసూతి గ్రహము అంటే అక్కడ అమ్మ ఆ బిడ్డని ప్రసవించినట్లుగా ఉంది. అలా ఉన్న అమ్మ ఒక కళలతోటి ఉన్నది. 16 కళల తరువాత వచ్చే కళలో అమ్మ ఉన్నది. అమ్మ అలాంటి అమ్మని నేను ఉపాసన చేస్తున్నాను. ఎలాగా? పరశివ వామాంక పీఠికాసీనాం, పరమశివుడి యొక్క వామ భాగములో కూర్చున్న అమ్మని నేను ఉపాసన చేస్తున్నాము. ఈ ఇక్కడ కళలు అని అన్నాము కదా, ఈ కళలు గురించి మనకి తెలియదు. కానీ శ్రీ విద్య ఉపాసన చేసే వాళ్లకు ఈ 16 కళల గురించి కూడా తెలుస్తూ ఉంటాయి. అయితే మొదటి కళ పేరేంటి అంటే అమృత, రెండవ కళ పేరు మానద, మూడవ కళ పేరు పూష, నాలుగవ కళ పేరు తుష్టి, ఐదవ కళ పేరు పుష్టి, ఆరవ కళ పేరు రతి, ఏడవ కళ పేరు ధృతి, ఎనిమిదవ కళ పేరు శశిని, తొమ్మిదవ కళ పేరు చంద్రిక, పదవ కళ పేరు కాంతి, 11వ కళ పేరు జ్యోత్స్న, 12వ కళ పేరు శ్రీ, 13వ కళ పేరు ప్రీతి, 14వ కళ పేరు అంగద, 15వ కళ పేరు పూర్ణ, 16వ కళ పేరు పూర్ణామృత. అయితే ఈ ఒక్కొక్క కళ ఏం చేస్తుంది? అమృతం మొదటి కళ పేరు అలా చెప్పుకున్నాం కదా, మొదటి కళ అమృత అని. అమృతం ఆనందం, ఒక కృప, అలా ఉంటుందన్నమాట ఆ కళ. ఇక రెండవ కళ పేరు మానద. మానద అనే పేరులోనే చక్కగా కనిపిస్తుంది గౌరవము, అభిమానము ఇచ్చేది. అంటే ఒక్కొక్క కళని మనకు ఉపాసనము చేయటం వలన మనకి ఏమొస్తుంది అనేది కూడా ఇక్కడ మనం సవిస్తరంగా తెలుసుకుంటున్నాము. అమృత అంటే అమృతము, ఆనందము, కృప. ప్రతి దానిలో ఆనందము చూడాలి. అమృతము చంద్రుడు ఇచ్చేది అమృతము కదా. అంటే మనకి పగలు సూర్యుడు భగవానుడు వచ్చినప్పుడు రాత్రిపూట చంద్రుడు వస్తాడు. ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకేమవుతుంది? ఆహ్లాదంగా, అబ్బా ఎంత హాయిగా ఉందో, అమృతంతో ఉన్నట్లుగా ఉంది ఆరుబయట పడుకుంటే అనుకుంటాం. ఆ చంద్రుడు అమృత తత్వాన్ని మనకి ఇస్తున్నాడు. అంటే ఇక్కడ రెండు విధాలైన భావాలను మనం అర్థం చేసుకోవాలి. ఒక విత్తనము ఉన్నది, ఆ విత్తనములోనికి అమృతం నింపాలి అంటే అది చంద్ర భగవానుడి వల్ల మనకి జరుగుతుంది. అలాంటి అమృతాన్ని ఇస్తూ ఉన్నాడు చంద్రుడు. అంటే చంద్రుడిలోని కళ. ఇక రెండవది గౌరవము, అభిమానము ఇస్తుంది మానద అంటే. ఇక మనల్ని పోషించాలి కదా, పోషించేది పూష. ఇక నాలుగోది తుష్టి అని చెప్పుకున్నాం కదా. దీని వల్ల ఏం జరుగుతుంది? సంతృప్తి జరుగుతుంది. సంతృప్తి అనేది లేకపోతే మనిషికి ఇక అతని జీవిత గమనం వేస్ట్. ఎంత సంపాదించినా సంతృప్తి, ఏది పెట్టినా సంతృప్తి, సంతృప్తి అనేదే ఉండదు. అలా ఈ కళని ఉపాసన చేయటము వలన సంతృప్తి అనేది కలుగుతుంది. పుష్టి, మరి బలంగా ఉండాలి కదా, ఆరోగ్యంగా ఉండాలి కదా. మరి ఆకలిని ఉపాసించటం వలన బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. రతి, ఈ ఆరవ కళైన రతి అనే దానిని మనం ఉపాసన చేయటం వల్ల ప్రేమ, అన్యోన్యమైన దాంపత్యము కలుగుతుంది. ధృతి, ఈ ధృతి అనే కళని ఉపాసన చేయటం వల్ల ధైర్యం వస్తుంది. శశిని, శశిని అంటే ఆ పేరులోనే కనిపిస్తుంది, అబ్బా ఎంత చల్లగా ఉంది అన్నట్టుగా, చల్లదనాన్ని ఇచ్చేది. చంద్రిక, మనకి చంద్రుడి నుంచి వచ్చేది ఏంటి? వెన్నెల. ఆ వెన్నెల ఎలా ఉంటుంది? ఒక ప్రవాహం లాగా ఉంటుంది. ఆ దానినే చంద్రిక అంటారు. కాంతి, మనకి తేజస్సు ఎంత ఉన్నా కూడా ముఖంలో ఒక మంచి వర్చస్సు, కాంతి ఉన్నదంటే వాడు పీదవాడైనా సరే వెళ్ళి నమస్కారం చేసేస్తాం. అలాంటి కాంతి, వర్చస్సు, తేజస్సు ఈ పదవ కళని మనము ఉపాసన చేయటం వలన వస్తుంది. జ్యోత్స్న, కాంతి పుంజం, జ్ఞానం. జ్యోత్స్న అంటే జ్ఞానం, జ్ఞానం అనే సంపద.
శ్రీ అంటే మామూలుగా మామూలు పదాల్లో మనం అనుకునే సంపద. ప్రీతి అందరికీ కావలసినది ఏమిటి? ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి ఇష్టము, స్నేహము. అంగద, అంగద మనం శరీరానికి పూసుకుంటారు. అంగరాగాదులన్నీ పూసుకుంటారు అని అంటారే, అలా శరీరానికి ఒక అలంకరణ. పూర్ణ సంపూర్ణత్వాన్ని ఇచ్చేది. పూర్ణామృత సదా అమృతంతో నిండి ఉంటుంది. ఇలా మనము ఉన్న ఆ 16 కళలని ఉపాసన చేయటము వలన మనకి ఇవన్నీ కలుగుతాయి. కానీ ఎవరికి వాళ్ళు ఇవి చేయకూడదు. ఒక గురువు ద్వారా మాత్రమే ఇవన్నీ నేర్చుకోవాలి. అందువల్ల ఈ గురుముఖత శ్రీ విద్యను ఉపాసించే వాళ్ళందరికీ వీటి గురించి బాగా తెలిసి ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఆ శ్లోకం చూద్దాం. కాంచీరత్న విభూషాం కామపి కందర్పసూతికాపాంగీం పరమాంకలాముపాసే పరశివ వామాంక పీఠికాసీనాం కంపతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాదానాం కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానాం కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం. ఇక్కడ అమ్మవారి ఎలా ఉన్నది? కంపా నదీ తీరములో అమ్మ కరుణ ఉన్నది. ఆ కరుణ ఎలా ఉందో తెలుసా? మొగ్గ తొడిగిన చూపులు కలిగినట్లుగా ఉన్నది. ఇంకా ఎట్లా ఉన్నది? జ్ఞానుల యొక్క చైతన్య విలాసాలకు పరిపృష్టాన్ని ఇచ్చేటట్లుగా ఉన్నది. అంటే కంపా నది తీరాన ఎవరున్నారు అంటే గొప్ప జ్ఞానులున్నారు. వాళ్ళ చూపులో కరుణ మొగ్గలానే ఉన్నది. అలా దివ్యమైన ఆటలకు, జ్ఞాన విలాసాలకు మనసుకి ఒక ఆట స్థలం కావాలి కదా. మన వాళ్ళు చెప్తారు కథ కంచికి మనం ఇంటికి అంటారు. ఎందుకన్నారో తెలుసా? పూర్వకాలంలో అన్ని విద్యలు నేర్చుకొని అన్ని దేశాలలో ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా కంచిలో గనక మనము గెలిస్తేనే మనము ఇంటికి వెళతాము అనే భావం అన్నమాట. పూర్వం మనం కథలన్నీ చెప్పుకున్న తర్వాత మనం పిల్లలుగా ఉన్నప్పుడు కథలు చెప్పుకొని అరే అరే ఇంక అయిపోయింది ఇలా కథలు చెప్పుకోవటం, కథ కంచికి మనం ఇంటికి అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతాం ఒకరికొకళ్ళు. ఇప్పుడంటే పిల్లలు కథలే చెప్పుకోవటం లేదు, నలుగురు కలిసి కబుర్లే చెప్పుకోవట్లేదు, ఎవరికి వాడి ఫోన్లు అయిపోయినాయి కాబట్టి. ఎందుకు వచ్చింది ఆ మాట? కథ కంచికి మనం ఇంటికి అంటే కంచిలో ఉన్న పండితులను అందరినీ ఓడిస్తేనే నువ్వు ఇంటికి వెళతావు. వేదాలలో మామూలు వాటిల్లో కాదు, వేదాలలో వాటిట్లో అన్నింట్లో గనక అక్కడ ఉన్న పండితులను గనక ఓడిస్తేనే దేశం మొత్తం తిరిగినా అంత గొప్ప జ్ఞాన సంపద అక్కడ ఉన్నది. అలా జ్ఞాన సంపద ఉన్న ఆ అమ్మ యొక్క క్రీడా వనం నా మనసులకు అలా క్రీడలాగా చైతన్య వనంలాగా స్పృశించుగాక. మరి అలాంటి వనంలో మనం ఆడుకోవాలి. ఇట్లాంటి కాదు, మామూలు వనం అది జ్ఞానులుండే వనం. ఆ జ్ఞానులు ఎలాంటి విలాసాలు చేస్తున్నారు? చైతన్యంతో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఆ క్రీడా వనం అంత గొప్పగా ఉంది. అలా ఉన్న అమ్మని నేను చిద్విలాసం అలా చూస్తున్న అమ్మని నేను చూస్తూ ఉన్నాను. చూడండి ఎలా ఎలా చూపిస్తున్నారో ముఖశంకరులు మనలకి అమ్మని. కంపా తీర చరాణం కరుణ కోరకిత దృష్టిపాతానాం కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం. ఇంకా లోతుగా చూద్దాం. కంప అంటే ఏంటి? కంపించేది, వణికేది. ఈ నది అమ్మకి తపస్సుగా కంపించింది అంటారు. అంటే యోగ శాస్త్రంలో నీ వెన్నుముకే ఒక కంప.
మామూలు భాషలోకి వస్తే కంప అంటే ఏమిటి అంటే యోగ శాస్త్రంలో వెన్నుముక ఒక కంపా నది, మూలాధారం నుండి సహస్రారం వరకు కుండలిని ప్రవాహము, తీర చరణం అంటే ఆ సుషుమ్నా నాడి ఒడ్డున సంచరించే యోగులు అంటే కుండలిని జాగృతమైన వాళ్ళు అని అర్థం. అమ్మకి అమ్మ మనకి 3 రకాల చూపులు ఉన్నాయి. కోరకిత దృష్టి. కోరకిత దృష్టి అంటే మొగ్గ, జీవులు బ్రతకటానికి సరిపడా అందరి మీద ప్రసరిస్తూ ఉంది. వికసిత దృష్టి పువ్వు. కోరకిత దృష్టి అంటే మొగ్గలాగా ఉన్నది. వికసిత దృష్టి అంటే పువ్వులాగా ఉండి మధ్యమ కరుణ భక్తుల మీద ప్రసరిస్తూ ఉంది. మనం అడిగిన కోరికలను తీరుస్తుంది. ఇక 3వ దృష్టి ఎలా ఉంటుంది అంటే యోగుల మీద ఉంటుంది. ఎలా? ప్రఫుల్ల దృష్టి అంటారు. ఇది ఫస్ట్ గా ఉన్నది మొగ్గలా ఉన్నది, తర్వాత పువ్వు అయినది. ఈ ప్రఫుల్ల దృష్టి ఎలా ఉంటుంది? పూర్తిగా విచ్చుకుంటుంది. పరమ కరుణ ఎవరి మీద ఉంటుంది? జ్ఞానం మీద, జ్ఞానుల మీద ఉంటుంది. యోగం మాత్రమే ఇస్తుంది, యోగులకు మాత్రమే ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. కోరకిత అంటే ఒక్కసారిగా మనము సూర్యుడిని చూస్తున్నాము, నేరుగా చూడగలమా? సూర్యుని నేరుగా చూడలేము. అది మామూలు విషయం కాదు. జ్ఞానులు బ్రహ్మానందంతో ఆత్మానంద విచారణతో చూస్తారు. దానినే బ్రహ్మానంద క్రీడ అని అంటారు. అయితే నా మనస్సు కూడా కేళీవనం కావాలి అని నువ్వు అనుకుంటే నీ మనస్సు ఎప్పుడు ఒక ఖాళీ తోటలాగా ఉండాలి. ఆ తోటలో ఏముండాలి? ఎప్పుడూ కూడా ఆనందము ఉండాలి. సత్సంగాన్ని కోరుకోవాలి. ఆ సత్సంగాన్ని కోరుకుంటే గురు కృప కలుగుతుంది. అలా చేశాడే మూకశంకరులు. అలా ఉన్నవాడు కాబట్టే అమ్మవారి కరుణతోటి మాట వచ్చింది. ఆయన అందుకే అన్నారు, నా మనస్సు ఖాళీగా ఉన్నది అమ్మా, నా మనస్సు ఖాళీగా ఉంది. నీ బిడ్డలైన జ్ఞానులు వచ్చి దానిలో ఆడుకొని పాడతా ధూళి తగిలితే చాలు ధన్యుడనవుతాము అని చెప్పని మూకశంకరులు ఎంత గొప్పగా మనకి ఇచ్చారో చూడండి. మనస్సు ఖాళీ తోటలోగా ఉంచు ఎప్పుడు. అహంకారం అనే కలుపు మొక్కలు తీయి. అప్పుడు అమ్మ పంపిన జ్ఞానులు వచ్చి నీలో ఆడుకుంటారు. అదే మోక్షానికి దారి. ఇక్కడ కంపా నది అంటే తెల్ల బట్టలతో ఉండే యోగులు. ఆకాశంలో అర్ధ నిమిలిత నేత్రాలతో సగం మూసిన కళ్ళతోటి చిన్న మొగ్గలతో రాలి అలా పడుతున్నట్లుగా ఉన్నది దృష్టి. అలా ఆ దృష్టితోటి అమ్మని మనం చక్కగా చూడాలి. కంపా తీర చరాణం కరుణా కోరకిత దృష్టి పాతానాం కేళీవనం మనో మే కేశాంచిత్ భవతు చిద్విలాసానా. ఇక 13వ శ్లోకంలో అమ్మని మనల్ని ఏ విధంగా చూపిస్తున్నారు, ఏ రహస్యాన్ని మనకి అందజేస్తున్నారో చూద్దాం. ఆమ్రతరుమూల వసతే రాధిమ పురుషస్య నయన పీయూషం ఆరబ్ధ యౌవనోత్సవ మామ్నాయ రహస్యమంతరవలంబే. ఆమ్రతరుమూల వసతే. ఆమ్రతరు, ఆమ్రము అంటే ఏమిటి? మామిడి చెట్టు. మామిడి చెట్టు మొదలలో నివసించేవారు ఎవరు? ఏకాంబరేశ్వర క్షేత్రంలో ఉన్నది ఒక మామిడి చెట్టు. దానికి 4 రుచుల కాయలు కాస్తాయి. ఆ చెట్టు కింద కామాక్షి అమ్మ తపస్సు చేసింది. ఆమ్రతరు మూల వసతే రాధిమ పురుషస్య నయన పీయూషం. ఆదిమ పురుషస్య మొదటి పురుషుడు
ఆ నయన పీయూషానికి ఆ కన్నులకు అమృతం లాగా ఉన్నది. శివుడు కామేశ్వరుడు అయ్యాక ఆయన కళ్ళకి పండగ. ఆయన తనివి తీరకుండా అమ్మను అలానే చూస్తూ ఉన్నాడు. ఎలాగా? ఆరబ్ధ యౌవనోత్సవ మామ్నాయ రహస్యమంతరవలంబే. ఆమ్రాయ రహస్యమంతరవలంబే. ఎట్లాగా? ఆరబ్ధ యవ్వనోత్సవ. ఆరబ్ధ యవ్వనోత్సవము అంటే అమ్మ నిత్య యవ్వనవతి. ఎలాగా? ఎంత వయసు ఉన్నది? 16 ఏళ్ళు దాటదు. అందుకనే షోడసి అంటారు. 16 అక్షరాలు ఉంటాయి షోడసి మంత్రంలో. అదే సృష్టి యొక్క శక్తి, అదే యవ్వనము. ఆమ్రాయ రహస్యము. ఆమ్రాయాలు అంటే వేదాలు. వేదాల రహస్యం సారంతో ఉన్న అమ్మని నేను ఆశ్రయిస్తున్నాను. అమ్మ ఎక్కడ ఉన్నది? మామిడి చెట్టు మొదలలో నివసించే ఆది పురుషుడైన శివుని కన్నులకు అమృతం లాగా ఉండు నిత్య యవ్వనాన్ని జరుపుకుంటున్న ఆ తల్లి వేదాల సారమైన కామాక్షిని నేను నా హృదయంలో ఆశ్రయిస్తున్నాను. కాంచీపురంలో ఏకాంబరనాథుడు ఒక మామిడి చెట్టు కింద ఉన్నాడు. అమ్మ ఇసుకతో లింగం చేసుకుంటూ ఆ మామిడి చెట్టు కింద అలా కూర్చొని అమ్మ తపస్సు చేసిందట. అమ్మ తపస్సును పరీక్షించటానికి గంగమ్మను పంపాడట. వరద వచ్చింది. అమ్మేం చేసింది? లింగాన్ని గుండెలకు హత్తుకుపోయింది. శివుడు కరిగిపోయి ప్రత్యక్షమయ్యాడట. ఇక్కడ యోగ రహస్యంగా గనక చూస్తే మామిడి చెట్టు అనేది వెన్నుముక. 4 రకాల కాయలు అని అంటున్నారు. 4 రకాల కాయలు అంటే ధర్మార్థ కామ మోక్షం. మూలాధారం అమ్మ కుండలిని శక్తిగా అక్కడ నిద్రిస్తూ ఉంది. తపస్సు చేస్తే సహస్రారంలో శివుడిని చేరు. నయన పీయూషం అన్నాము. కామేశ్వరుడి యొక్క రహస్యం ఏమిటి అంటే శివుడికి 3 కన్నులు. 3వ కన్ను అగ్ని కాముడిని కాల్చింది. కానీ అమ్మని చూసినప్పుడు ఆ కళ్ళు అమృతం తాగుతున్నాయి. నీ 2 కళ్ళు సూర్యుడు చంద్రుడు, 3వ కన్ను అగ్ని నేత్రం. అమ్మని ధ్యానిస్తే నీలో ఉండే 3వ కన్ను తెరుచుకుంటుంది. ఇలా సాధన చెయ్యి అని చెప్తున్నారు. అది కాల్చదు, చల్లబరుస్తుంది. ఎందుకంటే తెలుసా? అమ్మ కరుణతో చూపిన చూపు. ఆరబ్ధ యవ్వనోత్సవ. ఆరబ్ధ యవ్వనోత్సవము అన్నారు. ఆరబ్ధ యవ్వనోత్సవం అంటే షోడశి. ఈ షోడశి కళ రహస్యము ఏమిటి అంటే అమ్మకి వృద్ధాప్యం లేదు. అమ్మ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నది. మనము పెద్ద చిన్నగా ఉంటున్నాము, బాలుడం అయిపోతున్నాము, యవ్వనానికి వస్తున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, వృద్ధులం అయిపోతున్నాము, మళ్ళీ మన జన్మ చాలిస్తూ ఉన్నాం. మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి అమ్మ ఎప్పుడు 16 ఏళ్ల పడుచులాగానే ఉన్నది. ఏమిటి 16? 5 పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు. ఇవన్నీ పరిపూర్ణంగా పనిచేసే స్థితే యవ్వనము. అంటే అమ్మ ఎప్పుడు సంబరంలోనే ఉంటుంది, దుఃఖం అనేదే ఉండదు. నువ్వు అమ్మని ఆశ్రయిస్తే నీ జీవితం కూడా ఎప్పుడు ఉత్సాహమే అవుతుంది. ఆమ్రాయ రహస్యం అన్నారు ఇక్కడ. మామ్రాయ రహస్య మంతరవలంబే. ఆమ్నాయ రహస్యము అంటే ఆమ్నాయాలు అంటే వేదాలు. 4 వేదాలు. 4 వేదాలు ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ 4 దిక్కులతో ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణాన యజుర్వేదము, పడమర సామవేదము, ఉత్తరాన అధర్వణ వేదము. ఈ వేదాల సారమే మొత్తము తత్వమసి. అదే అమ్మా, అదే ఓంకారము. అమ్మని కీర్తించటానికే ఇవన్నీ పుట్టినాయి. మామిడి చెట్టు కింద తపస్సు చేసుకున్న అమ్మ అలా ఆమ్రాయ రహస్య
రవలంబలాగా మనకి అమ్మ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అధికాంచి అధికాంచి పరమయోగిభిరాధిమ పరపీఠ సీమ్ని అనుబద్ధం మమ మానస మరుణిమ సర్వస్వ సంప్రదాయేన. అధికాంచి పరమయోగిభిరాధిమ పరపీఠ సీమ్ని అనుబద్ధం మమ మానస మరుణిమ సర్వస్వ సంప్రదాయేన. ఇక్కడ అమ్మ అరుణ సంప్రదాయంలో కనిపిస్తుంది. ఏమిటి అరుణ? అధికాంచి పరమ యోగిభి, అందరు యోగులు కూడా అమ్మని అలా దృశిస్తూ ఉంటారు. అధికాంచి పరమ యోగిభిరాధిమ, ఆదిమ ఫస్ట్ ఉన్న అమ్మ. ఎప్పుడైనా అమ్మ ఎప్పుడు మొదటిగానే ఉంటుంది. మొదటిగా ఉన్న అమ్మ రాధిమ పరపీఠ సీమ్ని అనుబద్ధం మమ మానస. అమ్మకి మనకి ఒక అనుబంధం ఏమిటి? అరుణ వర్ణంలో ఉన్న అమ్మ. అరుణ వర్ణంలో ఉన్న అమ్మని నేను ఇక్కడ ధ్యానిస్తున్నాను. ఇక్కడ అమ్మని మనం ధ్యానించాలి అంటే ఎప్పుడైనా అరుణ వర్ణంతో అమ్మని మనం ధ్యానించాలి. ఎందుకు? అరుణాంకరుణాంకర తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపాం అంటాము. అమ్మ ఎప్పుడు అరుణ వర్ణంలోనే ఉంటుంది. పరమ యోగుల చేత పరపీఠ ప్రదేశములో కామపీఠము, సర్వజ్ఞ పీఠము, అన్ని పీఠాలకు మూలమైన అమ్మ. అక్కడ నా మనస్సు ఎలాగా ఎరుపు రంగే సర్వస్వమైన అమ్మతో అలా నా మనస్సు కట్టివేయబడినది. యోగులు పూర్తిగా చూశారు అమ్మని. అలా చూసిన అమ్మని నేను చూస్తున్నాను. అధికాంచి అన్నారు. ఇక్కడ కాంచీపురానికి 3 రూపాలు. అక్కడ ఏమేమి ఉన్నాయి? శివకాంచి, శివకాంచి, విష్ణుకాంచి, శక్తి కాంచి. శివకాంచిలో ఎవరుంటారు? ఏకాంబరేశ్వరుడు ఉంటారు. విష్ణు కంచిలో వరదరాజస్వామి ఉంటారు. 3వ కాంచి శక్తి కంచిలో కామాక్షి ఉంటారు. మూడింటికి మూలం ఆది కాంచి, అంటే కాలంతో సంబంధం లేని కాంచి, బిలాకాశ కాంచి, భూమి పుట్టక ముందే ఉన్న కాంచి. అక్కడ కాలం ఆగిపోతుంది. ఇక పరపీఠ, ఆదిమ పరపీఠ అంటే కామకోటి యొక్క రహస్యం ఏమిటి? కామకోటి అంటే కా అంటే బ్రహ్మ అని, ఆ అంటే విష్ణువు అని, మా అంటే శివుడు అని. వీళ్ళు సమూహం అంటే త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులు ఎక్కడుంటారు? అమ్మ పీఠం దగ్గరే కూర్చొని ఉంటారు. ఇక అమ్మ యొక్క స్థల రహస్యం గనక చూస్తే అమ్మ బిలాకాశంలో అలా కూర్చొని ఉంటుంది. లోపల 40 అడుగుల లోతు విగ్రహము, అదే పరమపీఠ. బయట విగ్రహము ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. అక్కడ అమ్మ కామేశ్వరుడితో ఉంటుంది. అరుణిమ సర్వస్వ సంప్రదాయేనా. ఎందుకు ఎరుపు? ఎందుకు అంటే ప్రాణ శక్తి, రక్తము, అగ్ని, సూర్యోదయము, సింధూరము, కుంకుమ ఇవన్నీ ఎరుపులోనే ఉంటాయి. రక్తము ప్రాణశక్తి, సృష్టి సకల జీవులకు ప్రాణం పోసేది. అగ్ని జ్ఞానాగ్ని, కామాన్ని, మనలో ఉండే కామాన్ని, కర్మని కాల్చేస్తుంది. సూర్యోదయంలో కనిపించే అగ్ని కొత్త సృష్టి ఆరంభం. అజ్ఞానం అనే చీకటిని పాలద్రోలుతూ ఉంటుంది. మరి సింధూరం సౌభాగ్యం, శక్తి, సుమంగళి తత్వం. కుంకుమ 3వ కన్ను, ఆజ్ఞా చక్రం, జ్ఞాన నేత్రం తెలవటం. సర్వస్వ సంప్రదాయేనా. అమ్మ దగ్గర నలుపు తెలుపు లేదు, ఉన్నదంతా ఎరుపే. ఒకే రసం. ఏమిటది? కరుణ రసం. ఒకే భావం, ప్రేమ, ఒకటే సంప్రదాయం.
అరుణాం కరుణాం తరంగితాక్షి అంటూ ఆ అమ్మని ఎరుపు వర్ణంలో మనము ఎప్పుడు చూద్దాం. అయితే మూకశంకరులు ఏమంటున్నారు? నా మనస్సు స్వతంత్రంగా లేదు. అమ్మా, నా ఎర్రని కాంతికి బందీ అయిపోతుంది. అంటే ఇక్కడ బంధాలు అంటే దుఃఖాన్ని ఇస్తుంది. అమ్మ ఏం చేస్తుంది? మోక్షాన్ని ఇస్తుంది. అదే భక్తి పాసము. చక్కగా అమ్మని అలా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ ఎరుపు వర్ణాన్ని మనందరము ధ్యానిద్దాం. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకోండి. చక్కగా కళ్ళు మూసుకొని అమ్మని చక్కగా ధ్యానిద్దాం. ఎరుపు రూపంలో ఉన్న ఎరుపుని, సూర్యోదయంలోని ఎరుపుని, కుంకుమలోని ఎరుపుని, సింధూరంలోని ఎరుపుని, రక్తంలోని ఎరుపుని, అలా ఇవన్నీ లేకపోతే అసలు మనం జీవితమే లేదు. అలాంటి ఎరుపు వర్ణాన్ని మనం ధ్యానిద్దాం. ఒక్క నిమిషం. కనిపించిందా అందరికి ఆ ఎరుపు వర్ణం? రైట్. అధికాంచి పరమయోగిభిరాదిమ పరపీఠ శ్రీమృదృశ్యేన అనుబద్ధం మమ మానసమరుణిమ సర్వస్వ సంప్రదాయేన. ఇక 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. అంకిత శంకర దేహ మంకురితో రోజ కంకణశ్లేషైః అధికాంచి నిత్య తరుణీ మద్రాక్షం కాంచిదద్భుతాం బాలా. చాలా గొప్పదైన శ్లోకం. అంకిత శంకర దేహ. ఇక్కడ అమ్మవారు ఎలా ఉన్నది? శంకరుడు దేహంతో అమ్మ కలిసిపోయింది, ఐక్యమైపోయింది. అర్ధనారీశ్వర తత్వం. ఇక్కడ శివుడు అమ్మలో లీనమైపోయాడు. అంకురిత స్థన కోరక మంకాలంకార అంకిత శంకర దేహామంకురితో రోజ కంకణాశ్లేషైః. ఇక్కడ అమ్మ ఎలా ఉంది? నిత్య యవ్వనంగా ఉన్నది. అంకురిత అంటే పూర్తిగా వికసించని లాగా ఉన్నది. అంటే సృష్టి ఆరంభ దశలో ఉన్నది. కంకణములాగా శక్తి బంధనము చేసుకునే ఉన్నది. ఇంకా ఎట్లా ఉన్నది? కాంచీపురములోనే నిత్య యవ్వనముగా ఉన్న అమ్మని నేను దర్శించాను. ఒక అద్భుతమైన బాలికను నేను, చిన్న పిల్లని నేను చూశాను అంటున్నారు. మద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం. ఇక్కడ నేను కాంచీపురంలో నేను ఒక అద్భుతమైన చూశాను చెప్తున్నారు మనకి శంకరులు. ఎవరు? ఒక చిన్న పిల్ల. ఆమె శివుడితో కలిసిపోయి ఇంకా మొగ్గ దశలోనే ఉన్నది. 16 ఏళ్ల వయస్సులో ఉన్నది. 16 ఏళ్ల వయసు. బాలాం అంటున్నారు. బాలాం అంటే ముందుగా ఆయనకి బాలా రూపం కనిపించింది. శ్రీ విద్య ఉపాసనలో అమ్మని ముందు బాలా రూపంలో మనము ధ్యానించాలి. అమ్మకి 3 రూపాలు. ఎలాగా? బాలా రూపం 8 ఏళ్ల పిల్ల. ఇది ఎలా ఉంటుంది అంటే జ్ఞానం, అహంకారం ఏమీ ఉండదు రూపం. షోడసి 16 ఏళ్ల పడుచు, కామ కళారూపం. లలిత 28 ఏళ్ల తల్లి, కరుణాస్వరూపం. ఇక్కడ బాలా అని అన్నారు. ఎందుకన్నారు? బాలా విద్యకు మాత్రమే శ్రీ విద్యకి తొలి మెట్టు. ఆ తర్వాత 16 అక్షరాల పంచదశి, ఆ తర్వాత షోడశిని మాత్రమే చెయ్యాలి. ఇక్కడ బాలను దర్శిస్తేనే మూక కవికి మాట వస్తుంది. అందుకని మూక కవికి దర్శనం ఎలా కలిగింది? బాలా రూపంలో ఉన్న అమ్మ కనిపించిందనమాట.
ఇక్కడ ఆ బాలారూపములో ఉన్న అమ్మని దర్శించాడు. సాధన చేసుకునేటప్పుడు మనలో కోరికలు మొగ్గ దశలో ఉన్నప్పుడు అవి ఏమి ఉండదు. ఆ కోరికలు విచక్షణగా మారిపోతే కంకణం చేసి కట్టి పెట్టినా గూడా అవి పని చేయవు. విచ్చుకున్న తర్వాత అది వృక్షమై నిన్నే కబళిస్తుంది. అందుకని మూక కవి ఏమంటున్నారు అంటే, మొగ్గగా ఉన్నప్పుడే నీవు నీ కోరికలను చంపుకో. బాల రూపంలో ఉండే అమ్మని నువ్వు పట్టుకో. షోడశి రూపములో ఉన్న అమ్మ నీ కోరికలు ఏది కావాలో అది నీకు మొగ్గగా ఉన్నది విచ్చి చెప్పుతుంది. ఆ తర్వాత పరిపూర్ణంతో నిన్ను తనలోనికి తీసుకుంటుంది అంటూ అమ్మని గురించి చక్కగా చెప్పారు. ఇక మనము ఈ రోజు చెప్పుకున్న 11వ శ్లోకంలో శివశక్తి ఐక్యత గురించి, మన్మధుడి జననం గురించి మనకొచ్చింది. 12వ శ్లోకంలో కరుణ మొగ్గ తీరి కంపా తీరంలో ఉండే యోగుల గురించి వచ్చింది. 13వ శ్లోకంలో ఆమ్ర మూలము నిత్య యవ్వనముగా ఉండే ఆమ్రం అంటే మామిడి చెట్టు మూలంలో ఉండే అమ్మని మనము చూసాము. 14వ శ్లోకంలో అరుణ ఎర్రటి కాంతులతో ఉండి సమస్త సృష్టిని చేస్తున్న ఆ అరుణ వర్ణాన్ని ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటిని ఎలా ధ్యానం చేసుకోవాలో చూసాము. 15వ శ్లోకంలో బాల దర్శనం జరిగింది. ఈ బాల దర్శనమే సృష్టి బీజము. ఈ 5 శ్లోకాలు కూడా శ్రీ విద్యకు పునాది. ఇలా మూక కవి చూసిన అద్భుతమైన శ్లోకము 15వ శ్లోకం. అలా అమ్మని అయ్యతో కలిసిపోయి ఉన్న అమ్మని దర్శనం చేసుకొని ఆ దర్శనముతోటి మూక కవి అయ్యాడు. ఒక బాల రూపముతోటి అమ్మ కనిపించింది. ఆ బాల రూపాన్ని గనక ఎవ్వరమైతే మనము ధ్యానము చేస్తూ ఉంటామో మనకి కూడా ఒక్కొక్కటి రహస్యాలు అలా తెలుస్తూ ఉంటాయి. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు.